గైస్ వెల్కమ్ టు FrontLinesMedia. ఈరోజు వీడియోలో మీకోసం ఒక ఎక్సలెంట్ స్కాలర్షిప్ ప్రోగ్రామే తీసుకురావడం జరిగింది. అదేంటంటే అదాని జ్ఞాన్ జ్యోతి స్కాలర్షిప్ 2024 అండ్ 2025 అని చెప్పి వీళ్ళు లాంచ్ చేశారనమాట అదాని వాళ్ళు. ఇది చూసుకుంటే మీకు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్కి ఆర్ మెడికల్, సిఏ, లా అండ్ ఎకనామిక్ స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ఇస్తున్నారు. యాన్యువల్ స్కాలర్షిప్ అప్ టు 3.5 lakhs వరకు ఉంటుందన్నమాట. అంటే ఇంజనీరింగ్‌కి ఒకలాగా, మెడికల్‌కి, సీఏకి, లాకి, ఎకనామిక్స్‌కి ఒక్కొక్కలాగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి లాస్ట్ డేట్ చూసుకుంటే అక్టోబర్ 31 లోపు మీరైతే అప్లై చేసుకోవాలి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళకి ఏమేమి కావాలి, మెడికల్ స్టూడెంట్స్‌కి ఏం కావాలి, ఎకనామిక్స్‌కి, లా స్టూడెంట్స్‌కి, సీఏ స్టూడెంట్స్‌కి అండ్ ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాము. ఫర్దర్ డీటెయిల్స్ చూసుకుంటే మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే మీకు ఒక లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా లింక్ ఓపెన్ అవుతుందన్నమాట. అదాని జ్ఞాన్ జ్యోతి స్కాలర్షిప్ 2024 అని చెప్పి ఇక్కడ మీరు చూసుకుంటే అదాని జ్ఞాన్ జ్యోతి స్కాలర్షిప్ ఈస్ ఇనిషియేటివ్ బై అదాని గ్రూప్. The scholarship is specifically designed for first year students who are domiciles of Andhra Pradesh, Rajasthan, Gujarat, Odisha and Chhattisgarh. ఈ 5 స్టేట్స్ వాళ్ళకి మాత్రమే మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బిగినింగ్ దేర్ స్టడీస్ ఇన్ బిఏ ఎకనామిక్స్, బిఎస్సి ఎకనామిక్స్, బ్యాచులర్ ఆఫ్ ఎకనామిక్స్, బిఈ, బీటెక్, ఇంటిగ్రేటెడ్ 5 year డ్యూయల్ డిగ్రీ ఎంటెక్, ఎంబీబీఎస్, సిఏ ఆర్ ఎల్ఎల్బి ప్రోగ్రామ్స్ ఓకేనా, వీళ్ళకి మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. Selected students stand a chance to receive an annual scholarship of up to 3.5 lakhs, ensuring that financial barriers do not hinder their educational journey. ఓకేనా, ఎవరైతే చాలా మంది ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఉంటారో వాళ్ళు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ చదువు అనేది ఆపకుండా వాళ్ళ స్టడీస్ అనేది కంటిన్యూ చేయాలి కాబట్టి ఇలాంటి వాళ్ళు అదాని కానీ, టాటా కానీ వీళ్ళందరూ కూడా స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. సో వాటిని మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అదాని గ్రూప్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ ఫర్దర్ స్కాలర్షిప్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అనమాట. లాస్ట్ డేట్ 31 అక్టోబర్. బెనిఫిట్స్ చూసుకుంటే 2.5 lakhs per year వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రీడ్ మోర్ చూసుకుంటే క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తాయన్నమాట. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం అప్లై చేసుకోవాలంటున్నారు. బీఏ, బీటెక్ ఆర్ ఇంటిగ్రేటెడ్ 5 year డ్యూయల్ డిగ్రీ ఎంటెక్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ జేఈఈ ఆల్ ఇండియా ర్యాంక్ విత్ ద కట్ ఆఫ్ 1 lakh. ఓకేనా, ఈ స్కాలర్షిప్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా మీ బీటెక్ జాయిన్ అయ్యే ముందు మీరు జేఈఈ ఎగ్జామ్ అయితే రాసి ఉండాలి. రాసిన తర్వాత దాంట్లో మీ యొక్క కట్ ఆఫ్ అనేది 1 lakh కన్నా 1 lakh బిలో ర్యాంక్ వస్తే మీకు ఈ స్కాలర్షిప్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. 1 lakh ఒక్క ర్యాంక్ ఎక్కువ వచ్చినా సరే మీరైతే దీనికి ఎలిజిబుల్ అవ్వరు. అండ్ ద యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి మీకు 4.5 lakhs కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. అండ్ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే బీఈ, బీటెక్ కోర్సెస్లో జాయిన్ అవుతారో లాటరల్ ఎంట్రీస్ కింద వాళ్ళే దీనికి ఎలిజిబుల్ కాదు. ఎవరైతే ఇంటర్మీడియట్ నుంచి లేదా +2 నుంచి వస్తారో వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ చూసుకుంటే మీరు ఇక్కడ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీగా పెట్టుకోవాలి ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే. ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఉంది. ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, క్లిక్ చేసిన తర్వాత మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇదే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. మెడికల్ స్టూడెంట్స్కి చూసుకుంటే మీకు 3.5 lakhs వరకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి మీరు ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. అండ్ నీట్ ఎగ్జామ్ రాస్తారు కదా ఎంబీబీఎస్ వెళ్లే ముందు, ఆ నీట్ ఎగ్జామ్లో మీకు ర్యాంక్ అనేది 40,000 టాప్ 40,000 అయితే ఉండాలన్నమాట. ఇది కూడా మీకు 4.5 lakhs ఫ్యామిలీ ఇన్కమ్ దాటకూడదు. అండ్ బీడీఎస్ స్టూడెంట్స్ దీనికి ఎలిజిబుల్ కాదు. ఓన్లీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. 3.5 lakhs వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎకనామిక్ స్టూడెంట్స్కి ఇక్కడ మీకు 50,000 ప్రొవైడ్ చేస్తున్నారు పెర్ ఇయర్ అనమాట. బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్, బిఏ ఎకనామిక్స్, బిఎస్సి ఎకనామిక్స్, బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్ వీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ చూసుకుంటే ఎకనామిక్ కోర్సెస్ అన్ని ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తారు. క్లిక్ చేస్తే అండ్ మీ యొక్క 12th స్టాండర్డ్లో మీకు 75% కన్నా ఎక్కువ వచ్చి ఉండాలి. అప్పుడు దీనికి మీకు ఎలిజిబుల్ అవుతారు. అది కూడా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో అనమాట. ఓకేనా, సిఈసి అంటారు కదా, సిఈసి, హెచ్ఈసి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మీకు 4.5 lakhs దాటకూడదు. ఇయర్కి 50,000 ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే లాస్ట్ స్టూడెంట్స్కి అనమాట. లాస్ట్ స్టూడెంట్స్కి 1,80,000 వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ బిగినింగ్ ద స్టడీస్ ఇన్ ఇంటిగ్రేటెడ్ 5 year డ్యూయల్ డిగ్రీ ఎల్ఎల్బి ప్రోగ్రామ్స్ ఆర్ ఎలిజిబుల్. అండ్ దీనికి మీకు సిఎల్ఏటి ర్యాంక్ అనేది ఉంటుంది లాస్ట్ స్టూడెంట్స్కి. అది మీకు టాప్ 10,000 ఉండాలి. అండ్ ఇది కూడా 4.5 lakhs. ఇయర్కి 1.8 అంటే 1.8 lakh ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ సిఏ స్టూడెంట్స్కి చూసుకుంటే మనకి ఇది క్యాండిడేట్స్ హూ క్లియర్డ్ సిఏ ఫౌండేషన్ ఇన్ 2023 ఆర్ లేటర్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ సిఏ కన్సిడరేషన్. అండ్ క్యాండిడేట్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్ ఉన్నారు. Candidates pursuing BCom or other graduate level degrees, regardless of their career, will be considered for CA qualification. ఓకే, ఎవరైతే బీకామ్ చదువుతున్నారో వాళ్ళు అదర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు కూడా సీఏగా కన్సిడర్ చేస్తున్నారు అంటున్నారు.
బట్ మీరైతే 2023లో సీఏ ఫౌండేషన్ అయితే మీరు క్లియర్ చేసి ఉండాలి. స్టూడెంట్స్ హూ హావ్ క్లియర్డ్ ఎంట్రన్స్ లెవెల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఐసీఏఐ ఆర్ ఎలిజిబుల్. ఓకేనా? ఇది కూడా చూసుకోవాలి. సీఏకి కొంచెం ఎలిజిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. చూసుకొని అప్లై చేసుకోండి. యాన్యువల్ ట్యూషన్ ఫీజ్ వచ్చి దీనికి 70,000 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది కూడా స్కాలర్షిప్ మీకు ఫ్రీగా ఇస్తున్నారు. ఈ స్కాలర్షిప్ ఎలా ఇస్తారు? ఇక్కడ కొన్ని ఎఫ్ఏకేస్ ఉన్నాయి. హౌ విల్ ద స్కాలర్షిప్ ఫండ్స్ విల్ బి డిస్ట్రిబ్యూట్ టు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్. అంటే ఆ స్కాలర్షిప్ మీకు ఎలా వస్తుంది? అమౌంట్ అనేది మీరు డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆన్ ఇయర్లీ బేసిస్. ఓకేనా? అంటే మీకు ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు మీకు అప్లై చేసుకోవాలి. బట్ మీ స్కాలర్షిప్ అనేది ఎవ్రీ ఇయర్ మీకు రికరింగ్ గా మీకు వస్తూనే ఉంటుంది మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా. ఈస్ ది స్కాలర్షిప్ రెన్యూవబుల్ ఫర్ సబ్సిక్వెంట్ ఇయర్స్. చూసారా ఇక్కడ? ఎస్ ద అదానీ గ్యాన్ జ్యోతి స్కాలర్షిప్ ఈస్ యాన్యువల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ which it covers subsequent years of studies, a maximum of 4 years for engineering and CA, 5 years for medicine and 3 years for academics and law. ఓకేనా? 4 years వరకు మీకు రెన్యువల్ అవుతూ ఉంటుంది సిఏ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి. 5 years వరకు మెడిసిన్ వాళ్ళకి రెన్యువల్ అవుతుంది. 3 years వరకు ఎకనామిక్స్ అండ్ లా వాళ్ళకి రెన్యువల్ అవుతుంది అనమాట. అది వన్స్ మీరు సెలెక్ట్ అయితే అది కూడా మీకు ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు దీనికి అప్లై చేసుకోవాలి. Can students can students from any institutions apply for the scholarship? Yes, students from any recognized institution in India who met the eligibility criteria can apply for the scholarship. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు ఆ ఎలిజిబిలిటీస్ అనేది మీకైతే ఉండాలి. ఇందాక చెప్పా కదా మీకు పైన అవన్నమాట. కెన్ ఐ రిసీవ్ ద స్కాలర్షిప్ ఇఫ్ ఐ am unable to pay the fees immediately? If you face difficulties in paying the fees, you may submit a fee letter from your institution to receive the scholarship amount in advance. However, you will need to provide the final fee receipts once they are available. The final decision is in this regard rest with the scholarship provider. ఓకేనా? ఫైనల్ డిసిషన్ వాళ్ళు తీసుకుంటారు. బట్ మీరైతే మీ ఫీ రిసిప్ట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నమాట. అడ్వాన్స్ గా మీకు కావాలంటే ఫైనల్ కి ఎలాగో వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? చాలా మంచి ఆపర్చునిటీ ఇది. ఈ ఇంజనీరింగ్ కి, మెడికల్ కి, లా స్టూడెంట్స్ కి, సిఎస్ స్టూడెంట్స్ కి, ఎకనామిక్ స్టూడెంట్స్ కి. సో మిస్ చేసుకోవద్దు. ఈ అప్లై లింక్ అనేది చూసారు కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇది మన వెబ్సైట్ ఇది. ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది. సో ఎవరి ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు దీనికి ఎలిజిబుల్ కాకపోతే మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ లో ఎవరో ఒకరు ఎలిజిబుల్ అయ్యే ఉంటారు ఖచ్చితంగా. ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతున్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీ ఇన్స్టాగ్రామ్, మీ వాట్సాప్ లో కూడా షేర్ చేయండి. సో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు దానికి అప్లై చేసుకుంటారు. సో మీ వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే, జాబ్ నోటిఫికేషన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, ఇవన్నీ మీకు డైలీ మీకు అప్డేట్స్ కావాలంటే మన ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కొన్ని నోటిఫికేషన్స్ అనేవి మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే వేస్తూ ఉంటాము. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ లో కూడా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. See you in the next video with a few more updates. Signing off.